ఇలాంటి నీవు, ఆకర్షించబడిన నీవు, ఆహ్వానించబడిన నీవు, పాపములో ఉండి రక్షణలోనికి వచ్చిన నీవు మరలా అన్యాయపు బ్రతుకు, మరలా దేవునికి విరుద్ధమైన బ్రతుకు, మరలా పారిపోతున్నావు. మరలా నీ దగ్గరికి రావాలి. ఒక మార్గం గుండా నువ్వు వెళ్తున్నావు. నువ్వు వెతుక్కుంటూ వచ్చి ఆ ముండ్లలోనూ పొదల్లోనూ పడుతూ ఆయన కాలుకు గాయములవుతూ మరలా తిరిగి వచ్చేప్పుడు ఎలా వస్తున్నాడు? ఆయన భుజముల మీద మోసుకొని వస్తున్నాడు. కోపం లేదు, అందుకే తృణీకారం లేదు, శిక్ష లేదు, తీర్పు లేదు, కేవలం ప్రేమ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పాను, ఆ ఆకర్షణ కానీ ఆహ్వానం కానీ దాంట్లో బలవంతం లేదు. ప్రేమపూర్వకమైనదే, ప్రేమపూర్వకమైనదే. ఇటు అపవాది కూడా నిన్ను బలవంతం చేయడు, లాక్కొని పోయి నిన్ను నీతో పాపము చేయించడు, నీ ఎదుట పెడతాడు అంతే. నువ్వు ఆకర్షించబడి నీకు నీవుగా తీర్పు వచ్చేటప్పుడు వాడిపైన ఏ దోషారోపణ ఉండదు. కేవలం వాడు చేసిన పాపాన్ని బట్టి వాడిపైన దోషారోపణ. నీతో జరిగించే పాపం నీపైనే దోషారోపణ. లేకపోతే మనం అందరం ఎవరిపైన వేసేస్తాం? తీసుకెళ్ళి ఎవరిపైన వేసేస్తాం? అబ్బాయి ఎవరిపైన వేసేసింది? ఇదిగో ఈడే, నువ్వు ఇచ్చావు కదా, వీడే. లేకపోతే ఆదామన్నాడు, ఈమె. ఇద్దరు ఒకరిపైన ఒకరు వేసుకుంటా ఉన్నారు. మనం అందరం తీసుకెళ్ళి సాతాను పైన వేసేస్తాం. సాతాను నన్ను ప్రార్థన చేయనివ్వలేదు, సాతాను నన్ను ప్రార్థనకి వెళ్ళనివ్వలేదు, సాతాను నాతో బూతులు మాటలు మాట్లాడించింది, సాతాను నాతో అబద్ధాలు ఆడించింది. నో నో నో, నీ ముందు పెట్టాడు. నువ్వు ఎవరికి ఆకర్షించబడుతున్నావు? ఎవరికి ఆకర్షించబడుతున్నావు?